మాజీ ఆ పార్టీ సీనియర్ నాయకుడు మరియు బహుజన్ సమాజ్ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా 4 సంవత్సరాలు పనిచేసిన అది మాజీని. ఈరోజు నా సోదరుడు ఎస్సీ వివరం నాగరాజ రూరల్లో ఎస్సీ లీడర్ అండి. నేను ఈరోజు మేయర్ పొట్టూరు స్రవంతిని గురించి మాట్లాడుతున్నాను. అయ్యా, ఈరోజు మనకు భారతదేశంలో మైనార్టీలకి ఖురాన్ అనేది ఒకటి, అదేవిధంగా క్రిస్టియన్స్కి బైబిల్, హిందువులకి భగవద్గీత. ఈ ఎంత మనకు ముఖ్యమో ఈ భారతదేశంలో మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినాడు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. అది ఈ మూడిట్లాగానే అది మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యం. మనకు రాజ్యాంగంలోనే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించున్నారు. ఆ రిజర్వేషన్ల ప్రకారమే 40 సంవత్సరాలు ఒక రోస్టర్ పద్ధతిలో నెల్లూరు కార్పొరేషన్ మేయర్గా పొట్టూరు స్రవంతిని ఎన్నుకోవటం జరిగింది. ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, నేను ఒక 2-3 పాయింట్లు మాట్లాడుతున్నాను. పురాణ ఇతిహాసాల్లో ఆ రోజు ద్రౌపదిని కళ్ళనీళ్లు పెట్టించిన కౌరవులు ఏమైనారో అందరికీ తెలిసిందే. రెండోది, మన ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గారిని కన్నీరు పెట్టించిన వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. అయ్యా, ఈరోజు ఒక ఎస్టీ మహిళ, ఒక గిరిజన మహిళ పొత్తిళ్ళు ఆరలేదండి, 2 నెలల పసిబిడ్డ, ఆమెని కన్నీళ్లు పెట్టించినారు. ఈ ప్రభుత్వానికి ఆమె కన్నీరే ఈ ప్రభుత్వ పతనానికి కారణం కాబోతుంది. అయ్యా, నేను చెప్పేది ఏంటంటే ఈరోజు అసలు ఈ అవిశ్వాస తీర్మానానికి కూడా నాకు తెలిసి నానాలర్జీలో ఈ యొక్క మేయర్ భర్త కూడా ఈ మధ్య కొద్ది రోజుల కిందట ఒక గౌరవనీయులు మేధావులైనటువంటి మన పురపాలక శాఖ మంత్రి గారిని ఇక్కడ నుంచి ఈ రూప్ కుమార్ యాదవ్ మన రూరల్ ఎమ్మెల్యేకి తెలియకుండా ఆయన్ని పోయి కలవటమే దీనికి కారణం, అవిశ్వాసానికి అనేది నానాలర్జీలో ఉందండి. అయ్యా, మీకు నేను ఒకటే, రూరల్ శాసనసభ్యులైతేనే వాళ్ళ తమ్ముడు కూడా రూరల్ నియోజకవర్గమే కాదు నెల్లూరు జిల్లాలో ఒక మంచి పేరుంది, అభివృద్ధి ప్రదంలో తీసుకుపోతున్నారని. అయ్యా, ఇటువంటి వాళ్ళు ఈ మధ్య రూరల్ శాసనసభ్యులు గారు కూడా మీడియా సమావేశంలో చెప్పున్నారు, నా వల్ల ఏదన్నా తప్పులుంటే నాకు ఫోన్లు చేసి చెప్పినా కూడా నేను దాన్ని సమర్థించుకుంటానన్నాడు. అయ్యా, నీ అనుచరులు నిన్న నేను మీడియా సమావేశంలో చూసినాను, ఒక వ్యక్తి అవతలలో నాలుక కోస్తానంటున్నాడు. అంటే మీరు ఏ విధంగా మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి? నాలుకలు కోయటము, చెవు ముక్కులు కోయటం ఇది కాదండి మన సంస్కారం. మనము నీతి నిజాయితీగా పరిపాలించాలి. ఈ మధ్యకాలంలో సర్వేపల్లి శాసనసభ్యులు గారు చూస్తూ ఉన్నామండి, గిరిజనుల కోసం తప్పిస్తూ ఉన్నాడు, వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాడు. అదండి మనం చేయాల్సింది. ఈ రోజు అట్టడుగు వర్గాల్లో ఉన్న ఒక గిరిజన మహిళని కన్నీళ్లు పెట్టించటం అంటే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ అనుకుంటారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను అనుకుంటున్నారో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇది గాన ఈ మేయలో ఈ యొక్క ఉండేదే తక్కువ పీరియడ్ అండి. ఈ పీరియడ్లో తిరిగి ఆమెను మేయర్గా కూర్చోబెట్టకపోతే నీ ప్రభుత్వానికి దింపుడు కల్లా ఆశ కూడా ఉండదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఈ నెల్లూరు జిల్లాలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని పార్టీల్లో ఉండే వర్గాలకు కూడా నేను ఒక విన్నవించుకుంటున్నాను. ఈ విషయంలో ఎస్టీ మహిళకి మీరందరూ కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక 3 పాయింట్లు చెప్తానండి. నేను తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో నేను నెల్లూరు తెలుగుదేశం పార్టీలో చేరిన 6 నెలలకే అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి రమేష్ రెడ్డి గారు నా మీద అనవసరంగా రౌడీని పంపించి దాడి చేయించినాడు. దాడి చేయించిన ఎమ్మటే వైవి రామరెడ్డిని నా దగ్గర సంప్రదింపులకు పంపినప్పుడు వైవి రామరెడ్డి నా షాప్లో ఉన్న ల్యాండ్ ఫోన్తో రమేష్ రెడ్డి గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాగేశ్వరరావు నువ్వు మాట్లాడన్నాడు. అప్పుడు ఫోన్లో నేను మాట్లాడిన, రమేష్ రెడ్డి నీ పతనానికి నేనే కారణం అవుతా ఉండా, నీకు భవిష్యత్తు అనేది ఉండదన్నాను. అదేవిధంగా ఈరోజు అతనికి భవిష్యత్ అనేది లేకుండా పోయినాడు. తర్వాత నేను చెప్తా ఉన్నానండి,
సమైక్య ఉద్యమం అనేది మొట్టమొదట నెల్లూరు జిల్లా నుంచే స్టార్ట్ అయింది. మొట్టమొదట యాదవులందరూ కూడా ఆమని గార్డెన్లో మీటింగ్ పెట్టారు. ఆ రోజే నేను చెప్పాను, మీరు రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా భోగి మంటల్లో లాగా తగలేసుకున్నా కూడా ఈ రాష్ట్రం అనేది విడిపోద్ది. ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీలు సిడబ్ల్యూసికి లెటర్లు ఇచ్చేశారు రాష్ట్రం విడిపోవాలని. వీళ్ళు పెద్ద డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆగదని చెప్పినాను. అదే విధంగా రాష్ట్రం విడిపోయింది. తర్వాత వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పుడే నేను బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా కనకమాల పక్కన సుగుణ కాంప్లెక్స్ లో నాది ఆఫీస్ అండి. ఫస్ట్ ఈ పార్టీ పెట్టినప్పుడే నేను ఆ కాంప్లెక్స్ లో వాళ్ళకి ఆ రోజే చెప్పాను, ఇప్పటి వరకు మనం ఫ్యాక్షన్ అనేది రాయలసీమలో వింటా ఉన్నాము. ఈ పార్టీ అనేది అధికారంలోకి వస్తే 23 జిల్లాల్లో కూడా ఫ్యాక్షన్ అనేది మన కళతో చూస్తామని ఆ రోజే చెప్పాను. నేను చెప్పిన 3 పాయింట్లు కూడా సరిపోయినాయి. నేను చెప్తా ఉంటా సోదరులారా, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా హెచ్చరిక అనుకుంటారో ఏమనుకుంటారో నో, దాని గురించి నేను ఆలోచించను. మీరు ఇప్పటికైనా మారి, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటాడు, ఎక్కడ ఏ మహిళ కూడా కన్నీరు పెట్టుకునే దానికి అవకాశం ఇవ్వనన్న. అయ్యా, నీ పార్టీలో మహిళలు మాత్రం కన్నీరు పెట్టకూడదా? అవతల పార్టీలో ఉండే మహిళలు కన్నీళ్లు పెడితే మీకు సంతోషమా? అవతల పార్టీ అయినా కూడా ఆమె ఎస్సీ మహిళ, ఆ మహిళ ఈ రోజు కన్నీరు పెట్టుకొని 2 నెలల పసిబిడ్డతో ఎంత ఆవేదన చెందుతుందో ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించండి. ఇదిగాన మీరు సమర్థించి మళ్ళీ తిరిగి ఆ యొక్క మేయర్ని గాని కొనసాగించకపోతే ఈమె కన్నీరే నీ ప్రభుత్వ పతనానికి కారణం కాబోతుంది. ఇది వాస్తవం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.